అసూయ ఏం చేస్తుందో తెలుసా అండి? మనము దేని విషయంలో అసూయ పడుతున్నామో అదే మన మీదకి వచ్చేటట్లు చేస్తుంది. ఏ పంట అయితే మనము విత్తుతామో ఆ పంటే కోస్తాం కదండి. మనము పచ్చిమిరపకాయల పంట విత్తినప్పుడు టమాటోలు కొయ్యలేం కదా, పచ్చిమిరపకాయలే కోస్తాం. కాబట్టి ఇక్కడ ఇతను విత్తుతున్నాడు అసూయ అనే విత్తనాలు విత్తి ఏమనుకున్నాడంటే ఈర్ష్యతో ఇతడిని నేను నా ఈట విసిరి పొడిచి ఆ గోడకు బిగించేస్తాను అనుకున్నాడంట. ఏమయ్యాడు ఇప్పుడు? అతనినే బెత్షాను పట్టణపు గోడకు బిగించేశారు వాళ్ళందరూ. ఎంత భయంకరమైన మరణం చూసారా? ఎంత భయంకరమైన మరణం చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా? అతడు ఏమనుకున్నాడో అతడు శత్రువుగా ఎంచిన దావీదును చంపాలనుకున్నాడో అతడు అలాంటి మరణాన్నే పొందినట్లుగా లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి మనం ఈరోజు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇది చిన్నదే అనుకుంటున్నాం కదా. ఈ న్యూ ఇయర్లో మనకు తెలియదు, మనలో ఈర్ష్య ఉన్నప్పుడు, ద్వేషం ఉన్నప్పుడు, మనలో అసూయ ఉన్నా కూడా చాలా సందర్భాల్లో మనకు తెలియదండి. నాకేం అసూయ లేదు, వాళ్ళు ఆశీర్వదింపబడితే నాకు అంతే సంతోషం అంటూ ఉంటాం. కానీ లోపల ఎంతో బాధ, వేదన, ఒకలాంటి జలస్ వచ్చేస్తూ ఉంటుంది లోపల నుంచి. కానీ మనకు అది తెలియదు, నిజంగానే తెలియదు. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడుగుదాం, అయ్యా నాలో ఈ చేదైన వేరు ఉంటే ఈరోజు తీసేవా, అది నాకొద్దు, నేను విసర్జిస్తున్నానయ్యా, నేను అలా ఈర్ష్య పడకూడదు, దావీదు లాంటి మంచి మనసు నేను కలిగి ఉండాలి